Hi guys, this is Ishwar Bolayar. Welcome back to our channel Ishwar Bolayar Fitness. మంచి తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అట్లనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ బల్కింగ్లో ఏమేమి ఫుడ్ తింటున్నా, లైక్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చూపిస్తున్నా. బల్కింగ్లో నేను ఇప్పుడు 2800 క్యాలరీస్ తింటున్నా, దాంతోపాటు 150 grams ఆఫ్ ప్రోటీన్ తింటున్నా. లైక్ అదే సేమ్ నేను ఏం తింటున్నానో అదే మీకు చూపించబోతున్నా, ఏమేమి క్వాంటిటీలో తింటున్నానో. లైక్ నేను చాలా డైట్స్ మెయింటైన్ చేసి ఉండే, ఇక్కడ స్కిన్ ఉంటుండే కదా, సో ఇట్లా ఇక్కడికి రావడానికి చాలా డైట్ చేంజెస్ చేసిన, చాలా డైట్స్ మెయింటైన్ చేసిన, కాంపిటీషన్ అని అదని ఇదని, సో చాలా మెయింటైన్ చేసి ఉండే. ఇప్పుడు మళ్ళీ నేను ఆఫ్ సీజన్లో ఉన్నా, మళ్ళీ నేను బల్కింగ్ ఫేస్లో ఉన్నా. లైక్ ఈ బల్కింగ్ ఫేస్లో నేను ఏం డైట్ మెయింటైన్ చేస్తున్నా అనేది క్లియర్ కట్గా నేను ఏమేమి తింటున్నా అనేది విత్ గ్రామ్స్ అండ్ దాంతోపాటు మ్యాక్రోస్ కూడా చూపిస్తా. మీరు ఒకవేళ బల్కింగ్ చేస్తుంటే, లేకపోతే మీరు స్కిన్నీగా ఉండి వెయిట్ గెయిన్ అయిదాం అనుకుంటుంటే మాత్రం ఈ డైట్ అనేది మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీకు కొంచెం మీ మ్యాక్రోస్ అనేది చేంజ్ చేసుకోవాలి, లైక్ అకార్డింగ్ టు యువర్ వెయిట్ అండ్ గోల్. సో కొన్ని చేంజెస్ చేసుకోవాలి, మిగతా అంతా ఇది ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ డైట్ వీడియోలో మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ దాంతోపాటు 2 స్నాక్స్ ఉంటాయన్నమాట. కంప్లీట్ 5 మీల్స్ ఉంటాయి. ఇది కాలేజ్ గోవర్కైనా లేకపోతే మన జాబ్ గోవర్స్కైనా ఎవరికైనా ఈ డైట్ వర్తిస్తుంది. ఈజీగా మీరు కుక్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు ఎట్లా అంటే మీరు కుకింగ్ కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇది నా బ్రేక్ఫాస్ట్లో నేను ఓట్స్ షేక్ చేసుకుంటున్నా. మీరు ఓట్ మీల్ లెక్క కూడా చేసుకోవచ్చు, లేకపోతే పెసరట్టు ఇవన్నీ ఏం కూడా తినొచ్చు. కానీ నేను ఏం తింటున్నా, లైక్ ఈ బల్కింగ్లో నేను ఏం తింటున్నా అనేది ఈ వీడియోలో కంప్లీట్ చూపిస్తా. ఫస్ట్ అయితే నేను 60 grams ఓట్స్ని ఫస్ట్ పౌడర్ లెక్క చేసుకున్నా, ఎందుకంటే ఇట్లా చేసుకుంటేనే మనకు బెటర్. లేకపోతే అసలు ఎట్లయితుంది అంటే కొంచెం గడ్డగా ఉంటుంది. ఫస్ట్ అయితే చేసేసుకున్నా. అండ్ దీంతోపాటు లైక్ దీనిలో ఒక బనానా యాడ్ చేయాలన్నమాట మనము. లైక్ ఇది నా ప్రీ వర్కౌట్ మీల్ కూడా ఇదే. దీంతోపాటు ఒక యాపిల్ ఉంటుంది, సో అది మీకు చూపిస్తా. ప్రీ వర్కౌట్ మీల్ లైక్ నేను మార్నింగ్ వర్కౌట్కి వెళ్తున్నాను, ఆఫ్టర్నూన్ వర్కౌట్కి నాకు కొంచెం లేట్ అవుతుంది లేవడానికి, సో అందుకే ఇది తీసేసుకుంటున్నాను. అండ్ దీంతోపాటు లైక్ 10 grams పీనట్ బటర్ ఉందన్నమాట. కంప్లీట్ నేను ఎంత క్వాంటిటీ తింటున్నానో అని చెప్తా. ఇది 10 grams పీనట్ బటర్. ఆన్ అండ్ యావరేజ్ ఇంతే ఉంటుంది, రోజు చెక్ చేస్తా కదా. ఎగ్జాక్ట్ 12 grams అట్లా పడ్డది. 10 grams పీనట్ బటర్ అనమాట. సో మనము ఎక్కువ తీసుకోకండి, 10 grams సరిపోతుంది. అండ్ దాంతోపాటు హనీ 1 tablespoon ఉంది. వన్ tablespoon హనీ. అండ్ 1 scoop వే ప్రోటీన్. లైక్ వే ప్రోటీన్ అనేది నేను మజిల్ బ్లేజ్ బయోజైమ్ PR ప్రోటీన్ తీసుకుంటున్నా, విచ్ హ్యాస్ 30 grams ప్రోటీన్ ఉంటుంది ఒక స్కూప్లో చూడొచ్చు. లైక్ 50 mg ఆస్ట్రాజిన్ ఉంటుంది, 3 grams క్రియేటిన్ దీనిలోనే ఉంటుంది. లైక్ నేను ఇది తీసుకున్నప్పుడల్లా నేను సపరేట్ ఎక్కువ క్రియేటిన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్రియేటిన్ తీసుకుంటే ఒకవేళ 2 grams క్రియేటిన్ ఎక్స్ట్రా తీసుకుంటా అంతే. దీనిలోనే మనకు 3 grams వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇది పర్ఫార్మెన్స్లో చాలా బెటర్, లైక్ వేరే వే ప్రోటీన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది డైజెషన్లో కానీ లేకపోతే ప్రోటీన్ సింథసిస్ కావడంలో కానీ సో మన బెటర్ అన్నమాట ఇది. ఒకవేళ ఈ ప్రోటీన్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈశ్వరంబి అనే కోడ్ యూజ్ చేయండి. నేను యూజ్ చేసి చాక్లెట్ ఫిడ్జ్ ఫ్లేవర్, ఈశ్వరంబి కోడ్ యూజ్ చేసి మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. లైక్ 1 scoop వే ప్రోటీన్ వాడుతున్నా దీనిలో. ఇప్పుడు నేను డైలీ 2 scoops వే ప్రోటీన్ ఉంటుంది నాకు. ఈరోజు మీకు డైట్లో తెలిసిపోతుంది కదా. లైక్ 1 scoop వే ప్రోటీన్. అండ్ ఇవి మన ఇంగ్రీడియంట్స్. దీంతోపాటు మిల్క్ యాడ్ చేసేది ఉంటుంది. దీంతోపాటు మిల్క్ యాడ్ చేసేస్తా. 250 ml మిల్క్ అనమాట. ఇది మంచిగా స్మూతీ లెక్క చేసుకొని తాగేయడమే. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. స్టార్టింగ్ అలవాటు చేసుకోలేరు చాలామంది, కొంచెం అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను 60 grams ఓట్స్ వేసుకున్నా కదా, అట్లా మీరు కొంచెం తక్కువ ఓట్స్ కూడా వేసుకొని చూడొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు అంత పోదు, లైక్ వామిట్ సెన్సేషన్ లెక్క వస్తుంది. కానీ నాకు అలవాటు అయిపోయింది, ఇది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట నాకు. దీనిలో ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత ప్రోటీన్ వస్తుంది అనేది నేను ఇక్కడ ఇస్తా. లైక్ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీకు ఇక్కడ ఇస్తా చూడండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఒక స్నాక్ తీసుకుంటా. ఆ స్నాక్లో నాకు యాపిల్ యాడ్ అయి ఉంది. లైక్ వేరే కూడా యాడ్ అయినప్పుడు వేరే తీసుకుంటా. లైక్ 1 or 2 weeks ఒకసారి నా స్నాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీల్స్ ఎక్కువ చేంజ్ కావు కానీ స్నాక్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes గ్యాప్ తీసుకొని మనం కాలేజ్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు బ్రేక్ టైం ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో స్నాక్ తినేయచ్చు. లైక్ న్యూట్రిషన్ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ పోతాం. మన క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉండాలి కదా, లైక్ దాన్ని ఫిల్ చేసుకుంటూ పోవడానికి స్నాక్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. నా స్నాక్లో ఒక యాపిల్ ఉంది. లైక్ ఈ యాపిల్ క్యాలరీస్ అనేది ఇక్కడ ఇస్తా, మీరు చూడొచ్చు. సో మన ఫస్ట్ వేరియేషన్ హ్యాక్ స్క్వాడ్.
అమ్మ పడవా ఫస్ట్ వేరియేషన్ కదా ఇది లాస్ట్ సెట్ 1 2 కొంచెమే చూపిస్తా ఎందుకంటే డైట్ వీడియో కాబట్టి మళ్ళీ మీరు వర్కౌట్ ఎక్కువ ఆగం అవుతుంది మళ్ళీ వర్కౌట్ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తా 3 ఎక్స్టెన్షన్ చేస్తున్నా లాస్ట్ సెట్ ఇది 1 2 6 ఇది థర్డ్ వేరియేషన్ 7 లాస్ట్ సెట్ 8 వర్కౌట్ అయిపోయింది వర్కౌట్ అయిపోయి రాగానే నేను తీసుకున్నది వచ్చేసి వే ప్రోటీన్ అన్నమాట లైక్ అక్కడ కూడా తాగేయచ్చు కానీ నేను కొంచెం టైం తీసుకుంటా కొంచెం బాడీ కూల్ డౌన్ అయిన తర్వాత నేను వే ప్రోటీన్ ప్రిఫర్ చేస్తాను లైక్ ఒక 15 నుంచి 20 నిమిషాలు అన్న కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను నేను అక్కడ నుంచి వచ్చే వరకు కొంచెం టైం అవుతుంది ఎట్లా 15 నుంచి 20 నిమిషాలు అవుతుంది ఇంకా మనకి ఏమేమి లేవో తెచ్చుకుంటా అట్లనే దారా సామాన్లు తర్వాత వే ప్రోటీన్ 1 స్కూప్ క్రియేటిన్ తాగుతా తాగేసి ఇప్పుడు మీకు లంచ్ చూపిస్తా లంచ్ నేను ఏం తింటా అనేది మన లంచ్లో పన్నీర్ చేసుకోబోతున్నాం పన్నీర్ 100 గ్రామ్స్ నేను ఓవరాల్ డేలో 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటా అది కూడా లంచ్లోనే దాంతోపాటు వెజ్జీస్ ఉన్నాయి అండ్ వెజ్జీస్ వచ్చేసి లైక్ మొత్తం నేను టమాటో నుండి క్యాలిక్యులేట్ చేస్తా మొత్తం 200 గ్రామ్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను కర్రీ టైప్ చేసుకోవడం నాకు ఇష్టము లైక్ ఈ పన్నీర్ అనేది లైక్ ఫ్రై చేసుకుంటే నాకు పోదు లైక్ 300 గ్రామ్స్ రైస్ ఉంటుంది నాకు ఆ 300 గ్రామ్స్ రైస్ తినాలంటే చాలా కష్టం అయితే ఇదంతా ఇవి ఫస్ట్ సపరేట్ తీసుకుంటా ఇది అండ్ ఇవి 2 కర్రీలు వేసుకుంటాను అనమాట ఇదంతా కలిపి అరౌండ్ 200 గ్రాములు వస్తే సరిపోతుంది ఓకే 214 గ్రామ్స్ వెజ్జీస్లో కొంచెం ఒక 50 గ్రాములు అక్కడిక్కడైనా నో ప్రాబ్లం ఇది నా వెజ్జీస్ దాంతోపాటు ఘీతో కుక్ చేసుకుంటా 1 టేబుల్ స్పూన్ ఘీలో సో ఇదంతా కుక్ చేసుకుంటా ఇవి సపరేట్ తీసుకుంటా సో ఇప్పుడు ఫస్ట్ ఘీ యాడ్ చేసుకోండి దాని తర్వాత కొన్ని ఆనియన్స్ వేయండి దాని తర్వాత టమాటో క్యాప్సికమ్ వేసేయండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అది మీకు ఏమంటారు కొంచెం బాయిల్ అయిపోతూ ఉంటాయి కొంచెం సేపు ఇది ముయ్యాలన్నమాట సో ఇది మూసేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి చూడండి ఎట్లా ఇదో ఇది కొంచెం ఏమంటారు మెత్తగా అయిపోవాలి ఇది దాని తర్వాత మనం పన్నీర్ యాడ్ చేయాలి పన్నీర్ యాడ్ చేసి ఆ కారం ఉప్పు యాడ్ చేయాలి చూపిస్తాను సో ఈ పన్నీర్లో నేను పన్నీర్ మసాలా యాడ్ చేసుకుంటా లైక్ నేను మసాలాస్ అయితే అసలు స్కిప్ చేయ మంచిగా అనిపిస్తాయి అట్లా కొంచెం పన్నీర్ మసాలా అండ్ దాంతోపాటు కొంచెం మిర్చి కారం యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మూవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం క్రీమీగా ఉండాలి అంటే లైక్ అన్నంలో కలుపుకొని తినేటట్టు ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇది ఫైనల్ అవుట్పుట్ చూడొచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసిన నాకు కొంచెం కర్రీ టైప్ ఇష్టమని అండ్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది మనల్ని పెళ్ళి చేసుకుంటూ లేవో కానీ ఖుషి అవుతారు ఇక అట్లా వండుతాం అనమాట ఇది మన లంచ్ ఈ లంచ్ ఇట్లా అనిపిస్తుంది చూడండి లైక్ మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన లైక్ ఈ డైట్లో పర్టికులర్ ఈ వీడియోలో డైట్లో చెప్పిన క్వాంటిటీస్ చెప్తా 300 గ్రామ్స్ కుక్డ్ రైస్ దాంతోపాటు 100 గ్రామ్స్ పన్నీర్ 200 గ్రామ్స్ వెజ్జీస్ దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఘీ సో ఇవి యాడ్ చేసుకుంటే మీకు దీనిలో ఎన్ని క్యాలరీస్ వస్తాయి లైక్ లంచ్లోనే సపరేట్ ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఎంత ప్రోటీన్ వస్తుంది అనేది సో ఇక్కడ ఇస్తా చూడండి క్లియర్గా అండ్ మీకు కావాల్సినట్టు కుక్ చేసుకోవచ్చు అనమాట క్వాంటిటీస్ అంటే మీకు ఎంత క్వాంటిటీ లైక్ మీ కోచ్ అయినా లేకపోతే మీరు ప్రిపేర్ చేసుకున్నా కూడా ముందే ఒక డైట్ చార్ట్ లెక్క ప్రిపేర్ చేసుకుంటారు కదా దానిలో ఎంత క్వాంటిటీ ఉందో అంతే క్వాంటిటీ యాడ్ చేయండి కొంచెం ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోండి అంతే క్వాంటిటీ యాడ్ చేసుకొని మీరు కుక్ చేసుకుంటే లైక్ అది హెల్దీ అన్నమాట మీరు మీ చేతులారా మీరు కుక్ చేసుకుంటారు దానిలో ఏం యాడ్ చేస్తారో తెలుస్తుంది కదా సో అప్పుడు హెల్దీగా మనం బయట తినడం కన్నా ఇంట్లో ఇట్లా చేసుకొని తినడం బెటర్ ఇదైతే ద బెస్ట్ ఒకసారి ట్రై చేయండి నేను చాలా పన్నీర్ కర్రీస్ అవన్నీ ట్రై చేసి ఒక దగ్గర ఆగిపోయినా ఇది అండ్ ఫ్రై కూడా చేసుకుంటుంటా అప్పుడు మ్యాక్సిమం ఇదే చేసుకుంటుంటా మస్తు అనిపిస్తుంది కర్రీ టైప్ తింటే మాత్రం ఈ రైస్ అంతా కంప్లీట్ చేయదు 300 గ్రామ్ రైస్ ఫ్రై అయితే చేయలేము సో ఇది ఎట్లా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా అట్లా ఉంటుంది కనిపించినట్టే టేస్ట్ ఉంటుంది మజా ఉంటుంది ఇది మన లంచ్ దీని తర్వాత స్నాక్ చూపిస్తా సో మన ఈవినింగ్ స్నాక్ స్వీట్ పొటాటో మంచిగా అడిగేసుకొని లైక్ 200 గ్రామ్ స్వీట్ పొటాటో తీసుకోండి 200 గ్రామ్ స్వీట్ పొటాటో దాంతోపాటు 3 ఎగ్ వైట్స్ హోల్ ఎగ్స్ తిన్నాను నాకు హోల్ ఎగ్స్ నైట్ ఉన్నాయి ఇంకా నైట్ అది లైక్ అన్నంలో ఎగ్సే ఉన్నాయి సో మీకు చూపిస్తా ఫస్ట్ అయితే ఈ 3 ఎగ్ వైట్స్ తీసుకుంటా దాంతోపాటు స్వీట్ పొటాటో మొత్తం దీనిలోనే పెట్టేస్తాను అనమాట బాయిలింగ్కి ఇది ఈజీ అయిపోతుంది ఎగ్ బాయిలర్లోనే బాయిల్ అయిపోతుంది మనకి ఈజీగా
చాలు కర్రీ ఇది ఆఫ్ అయిపోతుంది, ఇదే కుక్ అయిపోతుంది అనమాట, ఇదే బాయిల్ అయిపోతుంది. లైక్ మన ఈవినింగ్ స్నాక్ వచ్చేసి స్వీట్ పొటాటో 200 గ్రామ్స్, దాంతోపాటు 3 ఎగ్ వైట్స్. ఇక్కడ మీరు స్వీట్ పొటాటో ప్లేస్లో 200 గ్రామ్స్ నార్మల్ పొటాటో తీసుకోవచ్చు, లేకపోతే 200 గ్రామ్స్ బనానా తీసుకోవచ్చు. కానీ ఎగ్ వైట్స్ ప్లేస్లో మాత్రం ఎగ్ వైట్సే తీసుకోండి, ఎందుకంటే ప్రోటీన్ సోర్స్ మీకు ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్తో పాటు. ఇది మన స్నాక్. దీనిలో ఎన్ని మ్యాక్రోస్ వస్తాయనేది ఇక్కడ పెడతా చూడండి. మీరు చాలామంది ప్రోటీన్ ఇంటేక్ పైనే ఫోకస్ చేస్తూ ఉంటారు, కార్బ్స్ ఎంత తీసుకుంటున్నామో అస్సలు పట్టించుకోరు. అయితే మనకు ఎనర్జీ కావాలి అని అంటే కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటేనే మీకు ఎనర్జీ లభిస్తుంది. సో మీకు ఎనర్జీ కావాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే ఎనర్జీ కావాలి, ఇటు ప్రోటీన్ ఇంటేక్ కావాలి, ఇటు మంచి డైట్ కావాలని అంట. సో అదంతా కలిపి నేనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. లైక్ మా కోచ్ డైట్ ఇన్ని క్వాంటిటీ అని ఇస్తారు, నేను దాన్ని లైక్ ఎంత మంచిగా చేసుకోవాలి, ఎంత స్పెషల్గా చేసుకోవచ్చు అనేది నేను చూసుకుంటా అది. అండ్ ఈ ప్లేస్లో మీరు మిగతా ఏమైనా తీసుకోవచ్చు, కానీ కంపల్సరీ మంచి ప్రోటీన్ ఉండాలి అండ్ దాంతోపాటు మంచి కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అప్పుడే మీకు ఓవరాల్ క్యాలరీ ఇంటేక్లో కానీ లేకపోతే ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ హిట్ అవుతారు. దాంతోపాటు మీ మజిల్ బిల్డింగ్ అండ్ దాంతోపాటు వెయిట్ గెయిన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్స్ మనము ఎక్కువ వెయిట్ గెయిన్ పైన ఫోకస్ చేయొద్దు తొందరగా, ఎందుకంటే ఫ్యాట్ గెయిన్ అవుతాము. అందుకే మనము లీన్ గెయినింగ్ పైన ఫోకస్ చేయాలి. మీరు ఒకవేళ బల్కింగ్లో ఉంటే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తొందరగా చేసుకోండి, డిన్నర్ కూడా కొంచెం ముందుకు జరుగుతుంది, అంటే కొంచెం టైం దొరుకుతుంది డిన్నర్ చేయడానికి ముందు. 7:30 to 8 మధ్యలో కంప్లీట్ చేసేసుకోండి. దాని తర్వాత కొంచెం వాక్ చేయండి, అంతే బిందాస్గా చేసుకోవచ్చు. ఇప్పుడు డిన్నర్ చూపిస్తా చూడండి. 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, దాంతోపాటు కొంచెం ఆనియన్స్, దాంతోపాటు కొంచెం టమాటో, దాంతోపాటు కొంచెం హల్దీ అది యాడ్ చేసుకున్నాను అనమాట, పసుపు. ఇప్పుడు మనం ఇది వేసేసుకోవాలి మొత్తం దీనిలో. ఇది ఇంకా కొంచెం ఉడికినాక ఇది యాడ్ చేసేసుకొని మరీ ఫ్రై టైప్ కాకుండా కొంచెం మిక్స్ చేయాలి, చూపిస్తా. ఇట్లా ఎగ్ బుర్జీ లెక్క చేసేసుకోండి అనమాట. లైక్ కొంచెం వెజిటేబుల్ యాడ్ చేస్తే బెటర్ అవుతుందని యాడ్ చేసిన, లేకపోతే అది మొత్తం కిందనే అంటుకుంటుంది, లైక్ మొత్తం గట్టిగా అవుతుంది. అందుకే జస్ట్ ఇట్లానే యాడ్ చేసిన అనమాట. ఇట్లా కొంచెం కలుపుకొని తినడానికి మంచిగా ఉంటుంది. ఆ ఫ్రై టైప్ అయితే అస్సలు పోదు నాకైతే అసలు పోదు. ఇట్లా చేసుకోండి, ఇట్లా చేసుకొని కూడా ట్రై చేయండి. ఇది నా డిన్నర్లో 300 గ్రామ్స్ రైస్, సేమ్ ఆఫ్టర్నూన్ తీసుకున్నట్టే 300 గ్రామ్స్ రైస్, దాంతోపాటు 3 హోల్ ఎగ్స్, ఇవి బుర్జీ లెక్క చేసేసుకున్నా. అండ్ దీనిలో కొంచెం టమాటో యాడ్ చేసిన. అది కాకుండా 150 గ్రామ్స్ వెజిటేబుల్స్, దాంతోపాటు 100 గ్రామ్స్ కర్డ్. నేను మ్యాక్సిమం కర్డ్ అనేది నైటే ప్రిఫర్ చేస్తా. ఎవరైనా లాక్టోస్ ఇంటాలరెంట్ లేకపోతే దాని ఇష్యూ ఉంటే మిల్క్ కర్డ్ తినే ఇష్యూ ఉంటే స్కిప్ చేయొచ్చు. ఇది దీని ప్లేస్లో వేరే యాడ్ చేసుకోండి ఇంకేమైనా. అండ్ ఇది నా డిన్నర్ అయితే ఇది ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటా డిన్నర్. మీరు చూసుంటే నా డైట్ మొత్తంలో కంప్లీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైట్ చూసుంటే 6 ఎగ్స్ ఉన్నాయన్నమాట, దాంతోపాటు 100 గ్రామ్స్ పన్నీర్ ఉంది, దాంతోపాటు ప్రోటీన్ సోర్స్కి వే ప్రోటీనే ఉందన్నమాట, 2 స్కూప్స్ వే ప్రోటీనే ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా వే ప్రోటీన్ నేను అఫోర్డ్ చేయలేని అనుకున్న వాళ్ళు ఆ ప్రోటీన్ లైక్ ఎంత 50 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చిందో దాన్ని వేరే దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను 6 ఎగ్స్ తీసుకున్నాను కదా, అవి మీరు స్నాక్స్లో తీసుకోవచ్చు. లైక్ బ్రేక్ఫాస్ట్లో ఒక 2 హోల్ ఎగ్స్ 2 ఎగ్ వైట్స్ స్నాక్స్లో అట్లా తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు డిన్నర్లో లేకపోతే స్నాక్స్లో చిక్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. డిన్నర్లో ఒక 30 గ్రామ్స్ సోయా చంక్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా మీరు చేంజ్ చేసుకోండి అకార్డింగ్ టు మై డైట్. నేను ఇప్పుడు 2800 క్యాలరీస్ చెప్పే డైట్లో ఇవి ఉన్నాయి. డిన్నర్లో ఏమేమి ఉన్నాయని ఇక్కడ పెడతా చూడండి. అండ్ దానిలో ఎన్ని మ్యాక్రోస్ వస్తాయి, ఎన్ని క్యాలరీస్ వస్తాయి అవంతా ఇక్కడ పెడతా, క్లియర్గా చూడండి మీరు ఒకసారి. అండ్ మీరు దాన్ని కొంచెం చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం నాది ఎంత బేసిక్ డైట్ ఉందో చూసిర్రా, కంప్లీట్ బేసిక్. ఓట్ షేక్, దాని తర్వాత ఒక యాపిల్, దాని తర్వాత పన్నీర్, రైస్, వెజిటేబుల్స్, దాని తర్వాత మళ్ళీ స్వీట్ పొటాటో ఎగ్స్, మళ్ళీ దాని తర్వాత రైస్, ఎగ్స్, వెజ్జీస్, కర్డ్, కథం. చాలా బేసిక్ డైట్. హోమ్ ఫుడ్ ఎట్లుంటుందో అట్లానే ఉంటుంది. నా ప్రిపరేషన్ కూడా ఎట్లుందో చెప్పండి, అట్లానే ఉంటుంది. మనం ఇంట్లో ఎట్లా తింటామో ఖాళీ అట్లనే వేసుకోవాలి. మనం కాంప్లికేట్ చేసుకొని లేకపోతే డ్రై తినుడు లేకపోతే ఉడకబెట్టుకొని తినుడు అవి మనకు నడవయి. నా ప్రెప్లోనే నేను మంచి మసాలా అవన్నీ యాడ్ చేసుకుని తిన్నాను అనమాట. ఈ ప్రెప్లో ఎట్లా చేస్తానో నాకు తెలియదు, కానీ అట్లా మీరు తినొచ్చు, మంచి కుక్ చేసుకొని తినొచ్చు.
సో రెసిపీస్ కావాలంటే కూడా చెప్పండి, పక్కా అవి కూడా వీడియో తీద్దాము. ఇది గైస్ వీడియో, అండ్ దీనిలో ఓవరాల్ క్యాలరీస్ ఎంత వస్తాయి అనేది ఇక్కడ ఇస్తా చూడండి. లైక్ 2809 క్యాలరీస్ వస్తున్నాయి అన్నమాట. అండ్ దాంతోపాటు 149 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. లైక్ ఇప్పుడు నేను రైస్లో వచ్చే ప్రోటీన్ అండ్ మిగతా అన్ని లైక్ ఎన్ని ఉన్నాయో, ఈరోజు తీసుకున్న డైట్లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఫుడ్ సోర్స్ ఉన్నాయో దానిలో వచ్చే ప్రోటీన్ లైక్ ఫ్యాట్స్ కానీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఇక్కడ పెడుతున్నా చూడండి. 149 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చింది దానిలో. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ఫైబర్ ఎంత ఉంది కూడా మీరు చూడొచ్చు. ఇదంతా నేను మై ఫిట్నెస్ పాల్లో క్యాలిక్యులేట్ చేసిన. ఇది మీరు మై ఫిట్నెస్ పాల్ అయినా వాడచ్చు, లేకపోతే మిగతా ఏదైనా యాప్ వాడచ్చు. మీకు ఒక రఫ్ ఐడియా కోసం నేను మై ఫిట్నెస్ పాల్ అని చెప్తున్నా. నేను అది ఫ్రీ వర్షన్ వాడుతున్నా, ఇదేం ప్రమోషన్ కాదు దాన్ని. లైక్ దానిలో వాడినా అని చెప్తున్నాను, ఎందుకంటే మీరు కూడా ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకున్నా మీకు కూడా లైక్ సేమ్ వస్తాయి. లేకపోతే వేరే దానిలో దీనికి 100 క్యాలరీలన్నా అక్కడిక్కడ వస్తుంటాయి కదా. నేనైతే దీనికి స్టిక్ అయినా అప్పటి నుంచి. అండ్ దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా షేర్ చేయండి. అండ్ ఇంకా ఇట్లాంటి డైట్ వీడియోస్ కావాలన్నా, లేకపోతే ఇంకా మీల్ ప్రిపరేషన్ వీడియో కావాలన్నా, ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలన్నా, ఫిట్నెస్ సంబంధించి, లేకపోతే బాడీ బిల్డింగ్ సంబంధించి, న్యాచురల్ బాడీ బిల్డింగ్ సంబంధించి, సో వాటిపైన నేను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ట్రాన్స్ఫర్మేషన్ వీడియో కావాలంటే కూడా పక్కా కమెంట్ చేయండి. నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 3.5 years ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎట్లా చేసిన, దానిలో ఏమేమి వాడిన సప్లిమెంట్స్ కానీ, లేకపోతే ఏమేమి ప్రాసెస్ కానీ, లేకపోతే నేను చేసిన వర్కౌట్స్, నేను చేసిన డైట్స్, అండ్ ఇదంతా కంప్లీట్గా మీకు ఒక ఓవరాల్ వ్యూ వచ్చేస్తుంది. ఆ వీడియో కూడా మీకు కావాలంటే కంపల్సరీ కమెంట్ చేయండి. మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 15-20 నిమిషాలు అయినా సరే. కానీ నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ, లేకపోతే నేను అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక్కోసారి గేమ్స్ వచ్చినప్పుడు ఎంజాయబుల్ మూమెంట్స్ కానీ, లేకపోతే నా కాంపిటీషన్ అదంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో, అట్లాంటి వీడియో కావాలంటే మాత్రం పక్కా కమెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము, మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.